ఆత్మగౌరవం మన జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం అన్నమాట. సో, ఖచ్చితంగా ప్రతి మనిషికి ఆత్మగౌరవం అనేది ఇంపార్టెంట్. అది లేని నాడు మనల్ని ఎవ్వరు సరిగ్గా చూడరు. దానికి సంబంధించి ఒక స్టోరీ చెప్తున్నాను. చిన్న స్టోరీ. మన ఛానల్‌లో చాలా ఎమోషనల్ స్టోరీస్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ ఉన్నాయి. ఒక్కసారి చూసి మీకు నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా మోటివేషనల్ స్టోరీస్ ఉన్నాయి. ఎవరైనా కొందరైనా మారుతారు కదా అనే ఉద్దేశంతోని చెప్పానండి స్టోరీస్. ఒక్కసారి అయితే మీరు చూడండి. అండ్ ఈ స్టోరీలోకి వెళ్తే, ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడనమాట. తను చిన్న ఉద్యోగం చేసేవాడు. జీతం పెద్దగా లేకపోయినా తను మాత్రం నిజాయితీగా జీవించేవాడనమాట. అంటే డబ్బులకు ఆశపడేవాడు కాదు. తన తన శాలరీ ఏదో తను చూసుకునేవాడు. పక్కన వాళ్ళతోని కూడా ఎక్కువ మాట్లాడుకోకుండా తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడనమాట. అతని తండ్రి ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడనమాట. ఏంటి అంటే, డబ్బు సంపాదించడం గొప్ప కాదు. సో, ఈ ఈ పాయింట్ నోట్ చేసుకుని అందరూ, డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ సంపాదించడం గొప్ప. సో, మనం ఏంటంటే అందరూ సంపాదిస్తారు, బట్ మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ సంపాదించుకోవాలన్నమాట. అంటే మనకి ఉత్తగా వచ్చిన మనీ మాత్రం అస్సలు కరెక్ట్ కాదనే ఉద్దేశం అర్జున్ వాళ్ళ నాన్నగారిది అనమాట. సో, అందరిది కూడా మ్యాక్సిమం అందరిది కూడా అలానే ఉండాలని నా ఉద్దేశం కూడా. ఒకరోజు అర్జున్కు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు వచ్చేదానికంటే తనకి జీతం కొంచెం ఎక్కువనే వస్తుందన్నమాట. అందరూ ఆనందించారనమాట కొంచెం జీతం ఎక్కువ వచ్చేసరికి. కానీ అక్కడ ఒక సమస్య ఉందన్నమాట. ఏంటి అంటే, అతని అధికారి ప్రతిరోజు ఉద్యోగులని అందరినీ అవమానిస్తూ ఉండేవాడనమాట. సో, అంటే ఇప్పుడు తను మనీ ఇస్తున్నాడు కదా అనే ఉద్దేశంతో అందరినీ అవమానించేవాడనమాట. ఇంకా చెప్పాలంటే ఘోరంగా తిట్టేవాడనమాట. అది కూడా ఉంది. సో, తప్పు లేకపోయినా తిట్టేవాడనమాట. ఇది అతని యొక్క స్వభావం. సో, కొందరు మంచి జీతం వస్తుంది కదా, ఏమన్నా అన్నా కూడా పడదాంలే అనేసి భరించేవారనమాట. మౌనంగా భరించేవారు. ఎందుకు అంటే, డబ్బులు ఇస్తున్నాడు కదా, మంచి జీతం కదా అని చెప్పేసి అందరు అలానే, అక్కడ పనిచేసే వాళ్ళందరూ అలానే భరించేవారనమాట. ఒకరోజు అర్జున్ని కూడా అందరి ముందు అలానే అవమానించాడనమాట. అప్పుడు అర్జున్కి చాలా అంటే చాలా కోపంగా వచ్చింది. అయినా కూడా అదంతా ఇలా చూపించకుండా ప్రశాంతంగా లేచి ఇలా అన్నాడనమాట. ఏమన్నాడు అంటే, సార్, మీరు నా పనిని తప్పు పట్టవచ్చు. నేనేమన్నా నా పని చేసుకునే దాంట్లో మీకు ఏమన్నా తప్పులు కనిపిస్తే పనిని తప్పు ఉంది అని చెప్పవచ్చు. కానీ నేను నేర్చుకుంటా. ఒకవేళ నా పనిలో తప్పులు ఉంటే నేను నేర్చుకుంటా. కానీ నా వ్యక్తిత్వాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదు. అంటే నేను ఆత్మగౌరవంతోనే ఉంటాను. నా నా యొక్క గౌరవాన్ని ఎవ్వరూ వ్యక్తపరిచే అవకాశం ఇవ్వను. ఎవరికీ హక్కు లేదు అని చెప్పి తన రాజీనామా లేఖ ఇచ్చేశాడనమాట. సో, ఇక్కడ ఏంటి అంటే, అతను మనీ కోసం పని చేయట్లేదు, తన ఆత్మగౌరవం కోసమే పని చేస్తున్నాడనమాట. సో, మనీ ఎంత ఎక్కువ ఇచ్చినా, సాలరీ ఎంత ఎక్కువ వచ్చినా కూడా తనని ఎవరైనా కించపరిస్తే మాత్రం భరించలేడనమాట. చాలామంది అతన్ని చూసి, ఇంత మంచి జీతం వదిలేశావా అని ఆశ్చర్యపోయారు. ఏంటంటే, ఇప్పటికి ఆయనకు వచ్చే శాలరీ త్రిబుల్ శాలరీ వస్తుంది. అలాంటి శాలరీని నువ్వు వదులుకొని రాజీనామా ఇచ్చేసావా అన్నట్టుగా అందరు చూసారనమాట. సో, అప్పుడు అర్జున్ ఒక మాట అన్నాడనమాట. ఏమన్నాడంటే, జీతం మళ్ళీ వస్తుంది, కానీ ఆత్మగౌరవం ఒక్కసారి కోల్పోతే
తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఏంటంటే ఇప్పుడు ఆయన తిడుతూ ఉంటే వీళ్ళు ఇక్కడ పడుతూ ఉన్నారనుకోండి, అది ఎలా అనిపిస్తుందంటే చాలా అందరి ముందు తిట్టడం అనేది చాలా కించపరచడం అనమాట. సో అలాంటి పరిస్థితి నాకు వద్దు. నా ఆత్మగౌరవాన్ని నేనేమి వదులుకోను అనేసి తను చెప్పాడనమాట. కొన్ని నెలలు కష్టపడ్డాడు. తన సొంతంగా ఒక చిన్న వ్యాపారం ప్రారంభించుకున్నాడు. నిజాయితీగా కస్టమర్ల పట్ల గౌరవంతో, నాణ్యతతోటి పని చేయడం వలన అతని వ్యాపారం దినదిన బాగా అభివృద్ధి చెందిందనమాట. మంచి పై స్థాయికి వెళ్ళిపోయాడనమాట. అంతే త్వరగా వేగంగా ఎదిగాడు. ఎందుకు అంటే అతని యొక్క స్వభావము, అతని యొక్క ఆత్మగౌరవం అలాంటిదన్నమాట. అందుకే తొందరగా వేగంగా ఎదిగాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను విజయవంతమైన జీవితాన్ని గడిపాడనమాట. అంటే ఒక వ్యాపారవేత్తగా, పెద్ద వ్యాపారవేత్తగా అయ్యాడనమాట. అందరి ప్రశంసలు అందుకుంటూ పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయాడు. అలాంటి ఆత్మగౌరవం ఉన్నవాడు ఎప్పుడైనా ఒక పై స్థాయికి వెళ్తారు తప్పించి కింది స్థాయిలో ఉండరు. ఎప్పుడైతే మనం డబ్బులకి విలువ ఇచ్చి కింది అన్ని అవమానాలు భరిస్తామో అప్పుడు మనం ఎప్పుడు కిందనే ఉంటాం అన్నమాట. అందుకనేసి ఎప్పుడు మన ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోవద్దు. ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అతన్ని ఆహ్వానించారనమాట. ఏంటంటే పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు కదా, అందుకే ఒక ప్రముఖుల కార్యక్రమంలో అతన్ని అతిథిగా ఆహ్వానించారు. అదే కార్యక్రమానికి వచ్చిన వాళ్ళలో ఒక్కరన్నమాట. ఎవరు అంటే గతంలో అతనిని అవమానించిన ఆ అధికారి అన్నమాట. సో అతను అర్జున్ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఆ రోజు నేను నిన్ను అవమానించకపోయి ఉంటే నువ్వు ఇంత దూరం వచ్చేవాడివి కాదు కదా, ఈ క్రెడిట్ కూడా తనే తీసుకుందామన్నట్టుగా అలా చెప్పాడనమాట. నేను ఆ రోజు నిన్ను అవమానించాను కదా, అందుకే నువ్వు ఇంత వాడివి అయ్యావు అనేసి అన్నాడనమాట. సో అప్పుడు ఇంకా అర్జున్కి ఇంకా నవ్వు వచ్చి ఆపుకోలేక అన్నాడు. నవ్వుతూనే చెప్పాడనమాట. ఏమని చెప్పాడు, మీరు నన్ను అవమానించినందుకు నేను కాదు సార్, నేను నా ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా వచ్చేసినందుకే నేను నా వ్యాపారంలో పైకి ఇలాంటి స్థాయిలోకి ఎదిగాను అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నందుకే ఈ స్థాయికి వచ్చాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టారనమాట.